హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీసీ 2024కి సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి వెటర్నరీ సైన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో సో ఏపీఎస్వివియుకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట. ఏంటి అంటే మనకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడా అనేది చూస్తున్నారు కదా. సో దీనికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఏంటంటే వెబ్ ఆప్షన్స్ యొక్క డేట్స్ అయితే వచ్చినాయి. అండ్ డేట్స్తో పాటు ఒక వన్ మోర్ ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయితే మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. అండ్ మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే వచ్చేసి ఏపీఎస్వియు అనే వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి, candidates who have been asked for re-upload by verification authorities through SMS or email, click here to re-upload అనేసి ఉంది కదా. సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీకు మెసేజ్ వస్తుంది లేదా మెయిల్ అయితే వస్తుంది అనమాట, మీ సర్టిఫికేట్స్ సరిగ్గా లేవో అప్లోడ్ చేయమని చెప్పేసి. దట్ ద లాస్ట్ డేట్ ఫర్ రీ-అప్లోడ్ ఈజ్ 4th September 2024 11:59 PM అనేసి ఉంది. అండ్ నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్ ఈజ్ టెంటేటివ్లీ షెడ్యూల్ టు కమెంట్స్ ఫ్రమ్ 11th September అనేసి ఉంది. ఇక్కడ స్క్రోలింగ్ అయితే వస్తుంది, చూసుకోండి మీరు కావాలంటే. ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ద లాస్ట్ డేట్ ఫర్ రీఅప్లోడ్. అంటే ఇదివరకు ఎవరికైతే ఎస్ఎంఎస్ వచ్చిందో సో వీళ్ళు వచ్చేసి రీఅప్లోడ్ చేసేది 4th వరకు. పక్కా మీరు చెక్ చేసుకోండి. లేదంటే ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేటస్ అయితే వెరిఫికేషన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంది కదా. సో అందులో కనుక ఏదైనా డాక్యుమెంట్స్ కనుక అడిగి ఉంటే మీరు తప్పకుండా మీ అప్లికేషన్ నెంబర్తో పాటు ఆ డాక్యుమెంట్ ఏదైతే అడిగారో సో ఆ డాక్యుమెంట్ అయితే మీరైతే పక్కగా అప్లోడ్ అయితే రీఅప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మళ్ళీ ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇస్తున్నారు కదా వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ 11th September అనేసి. ఆ 11th September రోజు నుంచి మనకైతే వెబ్ ఆప్షన్స్ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. దట్ టు ఆన్ మీవి కనుక కరెక్ట్గా వెరిఫై అయితేనే మీరైతే యు ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. సో లేదు, ఇక్కడ వెరిఫికేషన్ చేసుకునే టైంలో ఇక్కడ మీరు ఒకసారి స్టేటస్ చూస్తారు కదా, స్టేటస్ చూసుకునే టైంలో అప్పుడు ఏమడుగుతుందంటే మీకు లైక్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సెస్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చింది అనుకోండి గ్రీన్ కలర్లో. సో దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్, అదర్వైజ్ నో. సో ఎందుకంటే ఇక్కడ కనుక మీ యొక్క సర్టిఫికేట్స్ కనుక ఏమైనా రీఅప్లోడ్ కనుక పెండింగ్లో ఉంటే కనుక సో దెన్ యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. సో దెన్ ప్లీజ్ చెక్ యువర్ స్టేటస్, ఓకేనా, ఆన్ ఆర్ బిఫోర్ 4th September. సో దట్ ఈస్ వాట్ హియర్ ఐ కేమ్ టు ఇన్ఫార్మ్ యూ. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట విషయం. ఈ విషయం కనుక మీ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందని అనిపిస్తే మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెబ్ ఆప్షన్స్లో మీ కాలేజ్ లిస్ట్ నేను ప్రొవైడ్ చేశాను. సో అండ్ ఏ ర్యాంక్ వరకు మీకు సీట్ వస్తుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.